వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం మునుగోడు బిడ్డ పంతంగి గ్రామానికి చెందిన పావని సింగర్ పావనితో ఉన్నాం. పావని పాటలు ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతా ఉన్నాయి, వైరల్ అవుతా ఉన్నాయి. సో ఈ మధ్యలో చూసుకుంటే పావని పాడిన పాటలు మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీద పాడిన పాట, అదేవిధంగా ఆ లింగన్న మీద పాడిన పాటలు ఇవన్నీ కూడా సోషల్ మీడియా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఫైనల్లీ మాత్రం మనం పావని దగ్గరికి వచ్చినాం. పావని బాగురా? అన్న బాగున్నారా? బాగున్నాం. సో ఇక్కడ మీ పాటలు చాలా వైరల్ అవుతా ఉన్నాయి. ఒకసారి ఏంటంటే ఇప్పుడు మనం మన అందశ్రీ గారు ఉన్నారు కదా, ఈ మధ్యలో కాలం చేసిరు, అందరికి తెలిసిన విషయం. సో ఒక్కసారి మీరు పాడితే వినాలని ఉంది అందశ్రీ గారి పాటలు, ఒకసారి మీ నోట పాడండి. ఓకే, మన అందశ్రీ అన్న ఈ మధ్యనే కాలం చేయడం జరిగింది. అన్నయ్య అదిలో ఒక పాట పాడతా. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడ చూసిన గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అసలు నిజంగా ఇది చాలా గొప్ప పాట. ఇది పాట విన్నప్పుడల్లా ఈరోజు ప్రజలందరూ నిజంగా బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఇవి డబ్బు వేటలో పడి నిజంగా గొప్ప పాట ఇది. అన్నదమ్ములు బంధాలు కోల్పోతారు, ఒకప్పుడు అందరూ కలిసేవాళ్ళు. ఈరోజు మానవత్వ విలువలు మర్చిపోతూ ఉన్నాడు, చేసుకుంటూ ఒక డబ్బు వేటలో పడి అసలు మానవత్వం అనేది లేకుండా పోయింది. అసలు చాలా గొప్ప పాట. ప్రజాకవి ఆయన వాయిండు. సో ఇంకా మీకు మీకు బాగా పేరేసిన పాట ఏంది? అసలు ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు ట్రెండింగ్లో ఉన్నారు కదా, బాగా మీకు పేరేసిన పాట ఏది ఉంది? అదొకసారి నాకు ఎక్కువ తెచ్చిన ఇన్స్టాగ్రామ్లో అయితే నేను పాటలు బాగా పాడతా. బట్ నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది అయితే లింగన్న పాట, కామ్రేడ్ లింగన్న పాట. సరే ఒక్కసారి పాడరా? ఓకే అన్న. కామ్రేడ్ లింగన్న యాదిలో మరొక్కసారి మీ ముందుకు ఒక పాట. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. కొమురం భీమై కోయల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అన్న ఎత్తిండే ఎర్ర జెండా. అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే, అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే. హింసలే శత్రువు కంటబడ్డా, తూటాలతో వాళ్ళు తూట్లు పడ్డా. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ. కొమురం భీమయ్యి కోయల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అన్న ఎత్తిండే ఎర్ర జెండా. సో ఇక మీకు బాగా అప్పుడు మీ తండ్రి గారు వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీలో తిరగడం, ఎర్రజెండా పాటలు వినడం, చాలా చాలా గొప్పగా పాడుతారు పాటలు. ఎందుకంటే చాలా అర్థం ఉన్న పాటలు, ప్రజా పోరాటాలు చేసిన పాటలు. చాలా వాళ్ళందరూ త్యాగాలు చేస్తేనే ఈరోజు వాళ్ళ భూ పోరాటాలు, సాయుధ రైతాంగ పోరాటాలు, ఈ భూ పోరాటాలు చేస్తేనే వాళ్ళ అమరుల త్యాగమే ఈరోజు మనం ఇలా ఉండడానికి కారణం. సో ఇంకా మీరు బాగా ఈ మధ్య బాగా రాజన్న పాట కూడా ఒకటి పాడిర్రు. మేము సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉంది. మునుగోడు ఎమ్మెల్యేకి సంబంధించి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఒక పాట పాడారు, అది కూడా ట్రెండింగ్లో ఉంది. సో ఒక్కసారి అసలు రాజగోపాల్ రెడ్డి గురించి ఒక్క పాట పాడి వినిపించండి. అంటే రాజగోపాల్ రెడ్డి అంటే మాకు ఒక సీఎం లాగా మా మునుగోడు నియోజకవర్గానికి. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే అదొక పవర్ఫుల్ నేమ్ అన్నమాట. సో రాజన్న గురించి ఒక పాట పాడు. మునుగోడుకు గుండెవు నువ్వే అన్నా రాజన్న, మునగాడెవ్వడు లేడే మునుగోడుకు నీకన్నా. మా గోసలు తీర్చినవయ్యో పేదల పెద్దన్నా, మీ బాటల వస్తున్నామయ్యో కోమటిరెడ్డి రాజన్న. ఏ బాధ నీకున్నా మా బాధింటావు రాజన్న, ఏ బాధ పడుతావ మమ్ముల బ్రతికిస్తావు నువ్వన్నా. అద్దమ్మ రాతిరికైనా ఏ గాడ నిద్దురలున్నా, అన్నా పద అంటే ఎదురొస్తావన్నా, ఆపదనెదురిస్తావన్నా. రెపరెపరెపలాడుతది నువ్వు ఎగరేసిన జెండా, రాజన్న నువ్వేగా మా పేదోళ్లకు అండా.
ధన 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 మోగుతది గెలుపే నీ వెంట, పగవాడైనా ప్రేమను పంచేటోడివట. సో సూపర్ అసలు. చాలా బాగా పాడుతుర్రండి పాటలు. మీకు నిజంగా చాలా మంచి భవిష్యత్తు ఉంటది. భవిష్యత్తులో మీరు మరింత ఎత్తుకు ఎదగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇక్కడ విషయం చూస్తే అండి ఇక్కడ ఇట్లా పావని చూస్తుంటే చాలా చిన్న వయసులోనే చాలా మీకు ఎన్నో అనుభవాలు ఉన్నంతగా పాటలు పాడుతా ఉన్నారు, చేస్తా ఉన్నారు. సో ఇంకా మీరు అంటే మీకు ఏంది? మీ లక్ష్యం ఏంది? మీరు ఎటువైపు ప్రయాణించాలనుకుంటున్నారు? అంటే నేను చిన్నప్పటి నుంచి సింగర్ కావాలని కోరుకున్నా, పాటలు పాడాలని. అప్పుడు తెలంగాణ మూవ్‌మెంట్‌లో అయితే నేను లేను. యాక్చువల్లీ నేను హాస్టల్‌లో చదువుకున్నా. అప్పుడంతా మూవ్‌మెంట్ బయట బాగా జరుగుతుండే. మేము హాస్టల్‌లో ఉండేసరికి ఆ మూవ్‌మెంట్‌ని నేను మిస్ అయినా అని ఇప్పటికి అనుకుంటా నేను. ఓకే. సో, పాటలు పాడడమే నాకు ధ్యేయం ఇప్పటికి అంటే గూడా. ఇంకా ఇంకా కూడా ఉంది ఉద్యమం. తెలంగాణ వచ్చింది గానీ ఆ! ఇంకా ఉంది. ఇప్పుడు సామాజిక తెలంగాణ కోసం పోరాటం జరుపుతా ఉన్నారు. సో ఇప్పటికి మీరు కూడా నేను మీ పాటలు మీ మీ పాడతాను. పాటలు ఆ వైపు ఏమైనా ఉంటాయా? ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. నేను పాటలు పాడడమే మా లక్ష్యం కాబట్టి హ్మ్. పాటలు పాటలు పాడడం, ప్రజల వైపు మీ గొంతు వినిపించడం, అవును. ప్రజా సమస్యలని మీ పాట పాడడం, అవును. అదే మీ లక్ష్యంగా పనిచేస్తారు ముందు ముందు. అవును. సో ఇది పావని చిన్న వయసులోనే తను ఇంకా నేను ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజల హక్కుల కోసం నేను నా 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 గొంతును పాటై వినిపిస్తా అని చెప్పి ఆమె చెప్తా ఉన్నది. సో అందరూ కూడా ఆ పావనిని ఆశీర్వదించాలి. ఆమెకందరూ తెలంగాణ సమాజం అంతా కూడా ఎందుకంటే ఆమె మునుగోడు బిడ్డ అయినా గానీ తెలంగాణ ఆడబిడ్డగా మనం చూసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఆడబిడ్డని ఒక దేవతలా కొలుస్తారు ఎవరైనా సరే. సో వాళ్ళందరూ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆమెకు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి వైఫై మీడియా ద్వారా కోరడం జరుగుతూ ఉన్నది. సో ఆమె మళ్ళీ మరింత ఎత్తుకు ఎదగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పావనితో మరో ఇంటర్వ్యూలో మరో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ పావని. మళ్ళీ ఒక సాంగ్‌తో కలుసుకుందాం. సో ఓకే. చివరిసారిగా ఒక్కసారి మీకు ఇష్టమైన సాంగ్ ఒక్కసారి పాడండి. నాకిష్టమైన ఇష్టమైన సాంగ్ సాంగ్. అంటే ఎక్కువ అన్నా చంద్రన్నా, అన్నా కూలన్నా, ఆనాటి నవ్వులు ఏవన్నా, మా సెందూరన్నా, కలిసున్న గురుతులు ఏవన్నా, మా సెందూరన్నా, విషవాయువులు హడలుగొట్టుతుంటే, మా సెందూరన్నా, ఊపిరాడక ప్రాణమిడిసినావా, మా సెందూరన్నా, సేత వట్టిన సలాక ఏది, భుజాన వెట్టిన సెమ్మకు ఏది, వీపున మోసిన తట్టే మాయే, నెత్తిన వెట్టిన లైటే మాయే, ఎర్రంచులాగేమైపాయే, మా సెందూరన్న, పొలికేకల పిలుపేమైపాయే, మా సెందూరన్న, ఎర్రంచులాగేమైపాయే, మా సెందూరన్న, పొలికేకల పిలుపేమైపాయే, మా సెందూరన్న, అన్నా చంద్రన్నా, అన్నా కూలన్నా, ఆనాటి నవ్వులు ఏవన్నా, మా సెందూరన్నా, కలిసున్న గురుతులు ఏవన్నా, మా సెందూరన్నా. సో ఇది మనం పావనితో ఉన్నాం. పావని మొత్తం కూడా ఏమంటామంటే నేను పేద ప్రజల కోసం, శ్రమజీవుల కోసమే నా పాట వినిపిస్తా, నా గొంతు వినిపిస్తా, వాళ్ళ కోసమే నేను పాడతా అని చెప్తే ఆమె ముందుకెళ్ళింది కాబట్టి అందరూ కూడా ఆమెకు సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ పావని మాకు ఓకే అన్న. టైం థ్యాంక్ యూ. ఇచ్చినందుకు. ఓకే. మళ్ళీ ధన్యవాదాలు. మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. సో థ్యాంక్ యూ.